అంతెందుకే మా వదినంటే మా అన్నయ్యకి హడలు. మీ అత్తయ్య గీసిన గీత మీ మావయ్య దాటడు. ఇప్పుడు ఆడాళ్ళందరూ మగాళ్లతో పెళ్ళాం చెప్తే వినాలి అని పాట పాడిస్తున్నారు, ఆటాడిస్తున్నారు. నువ్వు కూడా అలా చేయి. అఖిల్ని నీ అదుపులో పెట్టుకో. అప్పుడే నువ్వేమనుకుంటే అది జరుగుతుంది. అఖిల్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం ఎలా అంటే? ఓసి పిచ్చి మొహవా, అది కూడా నేనే చెప్పాలా? సరే, ఆ చెవి ఇక్కడ పడే. ఓకే ఆంటీ, అలాగే చేస్తాను. చెయ్యి. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ. చెయ్యవే, ఈ కుటుంబాన్ని ముక్కలు చేసే. అదే నాకు కావాలి. ఏంటి వసు నువ్వు చెప్పేది? మేం వెళ్ళిన రెస్టారెంట్కే నాకు విడాకులు ఇప్పించిన లాయర్ వచ్చాడక్క. ఎప్పుడు చూడు ఇద్దరు చెవులు కొరుక్కుంటూనే ఉంటారు. అంతగా ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు? అదే అర్థం కావట్లేదు ఆంటీ. ఆ లాయర్ని అభి చూసాడా? చూసాడక్క. మరి ఈ విషయం తెలిసిపోయిందా? లేదక్క, తెలిసిపోతుందని చాలా భయపడ్డాను. దేవుడి దయ వల్ల గండం గడిచిందన్నమాట. అవునక్క, టెన్షన్తో చచ్చిపోయాను. ఈ నిజం దాచిపెట్టకుండా ముందే చెప్తే బాగుండేది. అంత త్వరగా చెప్పకూడదు వసు. ఎవరో చెప్తే నిజం తెలిసిపోయే బదులు నేనే చెప్తే బాగుంటుంది కదక్కా. పొరపాటును కూడా ఆ పిచ్చి పని చేయకు. ఏది ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలుస్తుంది. అప్పటి వరకు ఓపిక పట్టు. ఏమో అక్క, నాకు చాలా భయంగా ఉంది. ఆ నిజం తెలిసిన రోజు, నేను చెప్పిన రోజు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంగా ఉంది. భయపడకు వసు, నువ్వేం తప్పు చేయలేదు. జరిగిందంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. సరే అక్క, నీకు చెప్పేశాను. నా మనసు కాస్త కుదుట పడింది. సరే పద, మంచి కాఫీ పెట్టుకుని తాగుదాం. రా. వాళ్ళేం మాట్లాడుకున్నారో నీకేమైనా అర్థమైందంటే? వసు అక్క ఏదో నిజం దాచిపెడుతుంది. ఆ నిజమేంటో పావనక్క కూడా తెలుసు, కానీ ఇంకా ఎవ్వరికీ తెలియదు. మనకి తెలియకపోవడం మనకే అవమానం కదే. ఆ నిజమేమై ఉంటుంది? సంథింగ్ ఏదో జరిగిందాంటీ. అందరికీ చెప్పకపోవడం మంచిదని పావనక్కంటుంది, కానీ జరిగింది దాచిపెట్టడం తప్పని వసు అక్క ఫీల్ అవుతుంది. అది బయటపడితే ప్రమాదమని భయపడుతుంది. దాని మొదటి పెళ్లి గురించి ఏదైనా సీక్రెట్ దాచిందేమోనని నా అనుమానం. మొదటి పెళ్లి గురించి ఏ సీక్రెట్స్ ఉంటాయి? సంబంధం మాట్లాడుకునేప్పుడు అంతా ఓపెన్ గానే డిస్కస్ చేసుకున్నారు కదా.
వసు అక్క విడో అని, తనకి బాబున్నాడని, వసు అక్క పేరెంట్స్ తన రియల్ పేరెంట్స్ కాదని, అత్తమామలని, వసు అక్క ఆర్ఫన్ అనాథాశ్రమంలో పెరిగింది అని. ఇంకా ఏం సీక్రెట్స్ ఉంటాయి? లేదే, ఏదో ఉంది. తను చెప్పకుండా బయట వాళ్ల ద్వారా ఆ రహస్యం బయటపడితే చాలా ప్రమాదమని వసు భయపడుతోందంటే అది చాలా పెద్ద సీక్రెట్ అయ్యుంటుంది. అంత పెద్ద సీక్రెట్ ఏమై ఉంటుందా ఆంటీ? ఆ మధ్య మీ భాస్కర్ బావా ఒకరికి యాక్సిడెంట్ చేసి ఇంటికి తీసుకొచ్చాడు కదా. అవునండి, అది చూసి వసు అక్క చాలా టెన్షన్ అయింది. వసు దాస్తున్న రహస్యం వాడికి తెలుసని నా అనుమానం. వాడు కూడా ఆ రోజు వసు గురించి ఓ నిజం చెప్తాను అన్నాడు. చెప్పకుండానే వెళ్ళిపోయాడు. దానికి సంబంధించిన సీక్రెట్ ఏదో నీకు తెలుసు, అది చెప్పు. టైం వచ్చినప్పుడు చెబుతా. అతన్ని పట్టుకుంటే ఆ సీక్రెట్ ఏంటో మనకి తెలిసిపోతుంది ఆంటీ. వాడెక్కడున్నాడని పట్టుకుంటాం? అసలు వాడు బతుకున్నాడో పోయాడో కూడా తెలియట్లేదే. అయితే పావనికని అడుగుదామా? నీ మొహం. వసునే ఆ నిజాన్ని ఎవరికీ చెప్పొద్దని పావని చెప్పింది కదా. ఇంక పావని ఏం చెప్తుందే? మాటల్లో పెట్టి విషయం రాబడదాం. నీ కళ్ళకి పావని మరీ అంత వెర్రిబాగులదాన్లాగా కనిపిస్తోందా? అది మహా ముదిరే. మనమే మరో దారి ఆలోచించాలి. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి. వసుని ఓ ఆట ఆడుకోవాలి. అవునండి, ఆ సీక్రెట్ ఏంటో మనకి తెలిస్తే వసు అక్కని ఒక ఆట ఆడుకోవచ్చు. ఈ ఫైల్ ఇక్కడే పెట్టానా? ఇల్లంతా వెతుకుతున్నాను. ఈ ఫైల్ ఇక్కడ మీరు పెట్టలేదు, కింద హాల్లో ఉంటే నేనే పైకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. నా ఫైల్ ఎందుకు తీసారా అండి? ఎంతసేపు వెతికాను, ఎంత టైం వేస్ట్. హలో, అలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఐరన్ చేసి మీరేంటో ప్రూవ్ చేసుకోండి.
ఇప్పుడేమంటారు? బై మిస్టేక్ కాలిపోయింది. మీకు ఐరన్ చేయడం రాదు అని చెప్పండి. ఆ? ఎందుకు రాదు? ఐరన్ బాక్స్లోనే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. కావాలంటే ఇంకోసారి ఇవ్వండి, దాన్ని ఐరన్ చేసి చూపిస్తాను. ఎందుకు? దాన్ని కూడా ఇలాగే కాల్ చేయడానికా? లేదండి, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. మీరెంత పర్ఫెక్ట్ గా చేసినా ఐరన్ చేయలేరు. దీనికి నాలెడ్జ్ కావాలి. ఏ సారీకి ఎంత హీట్ పెట్టాలో తెలుసుకోవాలి. అన్ని సారీస్ కి ఒకటే హీట్ సరిపోదు. కాటన్ సారీస్ కి ఒకలా, సిల్క్ సారీస్ కి ఇంకోలా, పట్టు సారీస్ కి మరోలా హీట్ పెట్టాలి. ఇవేమి తెలుసుకోకుండా ఐరన్ చేయడానికి రెడీ అయిపోయారు. ఐరన్ చేయడం అంటే ఈవెంట్ చేసినంత ఈజీ కాదండి. ఇదొక ఆర్ట్, నైపుణ్యంతో కూడిన కళ. అందరికీ అబ్బేది కాదు. ఓకేనండి, ఒప్పుకుంటాను. నేను పెద్ద పెద్ద ఈవెంట్లు అయితే చేయగలను, కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు చేయలేను. హలో, ఇది చిన్న పని అని ఎవరు చెప్పారు? పెద్ద బిజినెస్ మ్యాను ఈవెంట్ ఆర్గనైజర్ అని పోజా? ఇది కూడా పెద్ద పనే. కొందరు మగవాళ్ళకి తప్ప మా ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యమైన పని. అర్థమైందా? అర్థమైందండి. ఐరన్ చేయడం ఒక ఆర్ట్, సో మీరు ఆర్టిస్ట్. మీ ఆడవాళ్ళందరూ కళాకారులు, ఆడవాళ్ళు మీకు జోహార్లు. అది మమ్మల్ని అలా గుర్తించాలి. మీలో ఫెమినిజం బాగానే ఉన్నట్టుంది. అయ్యో, అదేం లేదండి, ఏదో సరదాగా అన్నాను. ఎందుకు తప్పించుకుంటున్నారు? నేనేం తప్పించుకోవట్లేదు. ఆడవారు మగవారు ఇద్దరూ సమానమే. సమానమే, కానీ మగవాళ్ళ కంటే ఆడవాళ్లే కాస్త ఎక్కువ మాకు. ఎందుకంటే మీరు చేయగలిగిన పనులు మేం చేయలేం కదా. అదేం లేదులేండి, మీరు కూడా అన్ని పనులు చేయగలరు. అంత మొహమాటం ఎందుకులేండి. లేదు, మీరు కూడా క్రెడిట్ తీసుకోండి. జాలిపడేమి ఇవ్వక్కర్లేదులేండి. మీరు కూడా ఓకేనండి. బన్నీ, అను, కీర్తి ఏం చేస్తున్నారు? మా నోట్ బుక్స్ కి, మా టెక్స్ట్ బుక్స్ కి అద్దాలు వేసుకుంటున్నాం డాడీ. ఇటువంటి నేను కూడా వేసిస్తాను. పర్వాలేదు డాడీ, నా బుక్స్ కి, అను, కీర్తి బుక్స్ కి నేనే అద్దాలు వేసి పిన్స్ కొడతాను. మీ ముగ్గురు బుక్స్ కి నేనే నీట్గా అట్టలు వేసి పిన్స్ కొడతాను. ఓకే? మీకు వర్క్ ఉంటుంది కదా డాడీ. ఇది కూడా వర్కేనమ్మా. థ్యాంక్స్ డాడీ.
ఫస్ట్ ఇలా కట్ చేసుకొని ఓకే నీట్గా కట్ చేయాలి. ఇలా పిన్స్ వేసి పిన్స్ వేసి కవర్ చేసేస్తే యువర్ బుక్ రెడీ. హౌ ఇస్ ఇట్? సూపర్ గా వేసావు డాడీ. బాగుంది డాడీ, చాలా నీట్ గా ఉంది, చాలా బాగా వేశారు. పొద్దున్నే పిల్లలతో కూర్చుని ఏం చేస్తున్నారు? పిల్లల పుస్తకాలకు అట్టలు వేసి పిన్స్ కొడుతున్నాను. ఎందుకు నవ్వుతున్నారు? ఏమైందండి? అయ్యో, బ్లడ్ వస్తుంది. చాలా ఆపండి. ఏంటి మమ్మీ, దోమల డాడీ రక్తాన్ని మొత్తం పీల్చేస్తున్నావు? చెప్తే విన్నారు కాదు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఏం కాలేదండి. మీ చేతికి పెన్ను గుచ్చుకుంది కదా, రక్తం కూడా వచ్చింది. మీరు నొప్పిని మాయం చేశారు కదా.